కాకినాడ జిల్లా తునిలో వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి నెల రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త డ్రామాలు వేస్తారు అని దాడిశెట్టి రాజా అన్నారు. చంద్రబాబు తుని పర్యటనపై మాజీ మంత్రి రాజా కామెంట్స్, అసత్య ప్రచారాలు, విద్వేషపూరిత ప్రసంగాలతో చంద్రబాబు పర్యటన ఒక డ్రామాగా సాగిందన్నారు. సూపర్ 6 హామీలతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చీఫ్ మినిస్టర్లా కనపడలేదు, చీపుగా చూస్తున్నారు, కనబడుతున్నారన్నారు. దాడిశెట్టి రాజా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో పేదవాడికి 6 లక్షల పెన్షన్లు కట్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వం. తుని నియోజకవర్గంలో ఒక పేజీ వెనక చూస్తే వైసీపీ అభివృద్ధి కనపడుతుందన్నారు దాడిశెట్టి రాజా. రాజారెడ్డి ఫ్యాక్షనిజంపై చంద్రబాబు మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. వంగవీటి రంగాను హత్య చేసింది ఎవరో చంద్రబాబు చెప్పాలన్నారు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశారో గుర్తు చేస్తే చంద్రబాబుకే నష్టమన్నారు దాడిశెట్టి రాజా. ఈరోజు తుని మండలం చామవరం గ్రామానికి ముఖ్యమంత్రి గారు యథావిధిగా ప్రతి నెల 1వ తారీఖుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వినోదం పంచడం జరుగుతుంది. అదే ఆ కార్యక్రమంలో భాగంగా తుని నియోజకవర్గంలో ఈ నెల ఆయన స్కిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ స్కిట్ లో భాగంగా అసత్య ప్రచారాలు, అబద్ధాలు, విద్వేషపూరిత ప్రసంగాలు ఇవన్నీ కూడా మా తుని నియోజకవర్గ ప్రజలకి, ఆ మీటింగ్కి వెళ్ళి పారిపోయిన మహిళలకు కూడా ఉన్నంతసేపు వినోదం పంచిపెట్టే మరి ఆయన చెప్పడం ఏంటంటే ఆయన 2 సంవత్సరాల పరిపాలన సూపర్ హిట్ అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఈ 2 సంవత్సరాల్లో మీరు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలకు. మరి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ సూపర్ 6 హామీలతో మీరు వెన్నుపోటు పొడిచారు, దగా చేశారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. మరి అవన్నీ కప్పిపుచ్చడానికి మరి మా పార్టీ మీద, మా మీద దూషణలు. వంగవీటి మోహన్ రంగా గారి హత్య విషయంలో ఈ రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. నేను డిమాండ్ చేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగా గారు హత్య విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆ రోజు మీ కేబినెట్ లో మంత్రి హరిరామయ్య జోగయ్య గారితో సహా మీ సహచరుడు, మీ తెలుగుదేశం పార్టీ మంత్రి హరిరామ జోగయ్య గారితో సహా మీ వైపు వేలెట్ చూపించారు, మీపై వేలెట్ చూపించారు. రంగా గారు ఎందుకు ఆ రోజు నిరాహారదీక్ష చేస్తున్నారు? సుమారు 4-5 రోజులు నిరాహారదీక్ష చేసి ఉన్నారు. ఆయన ఓపిక లేదు ఆయనకి. పేద ప్రజల ఇళ్ల గురించి ఆయన దానికి మీరు సమాధానం చెప్పాలి. మరి వెలగపూడి రామకృష్ణ బాబు వైజాగ్ ఎమ్మెల్యే, మీ పార్టీ అయినా ఆయనే ప్రధాన నిందితుడు. అందులో ఆయన మీ దగ్గర పక్కన పెట్టుకుని మరి కాపాడలేదా మీరు? దానికి కూడా మీరు ఆన్సర్ చేయాలి కదా. రాజారెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వివేకానంద రెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో సమాధానం చెప్పాలి. ఇంకా 2,72,000 కోట్లు బటన్ నొక్కి గౌరవంగా పేద ప్రజలకు ఇంటికి చేర్చారు. మరి మీరు ఏమంటున్నారు? పేదలకు పెన్షన్ ఇంటికి ఇవ్వడం నేను వచ్చిన తర్వాతే మొదలెట్టానని చెప్పేసి మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు, ఎదుర్కొంటా ఉన్న వాళ్ళకి, రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలీదా? సచివాలయాలు మొదలెట్టింది ఎవరో? పేద ప్రజలకు ఇంటికి పెన్షన్ ఇచ్చింది ఎవరో? పేద ప్రజలకు ఇంటికి రేషన్ ఇచ్చింది ఎవరో? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలీదా అంటున్నాను. మీరు పదే అబద్ధాలు చెప్తే ఆయన నిజాన్ని అనుకుంటారని మీరు అనుకుంటున్నారా? అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక బటన్ అయితే నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు వీడ్కోలు పలుకుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉన్నారన్న విషయం మీకు తెలుసు, మీరు గమనించారు కాబట్టే మా పార్టీ మీద, మా మీద వ్యక్తిగత దోషాలు దిగుతున్నారు తప్పించి మీరు ఏమి కూడా ప్రజలకి చేశాను, ఈ పని చేశాను అని చెప్పేసి మీరు ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఈరోజు కరెంటు కష్టాలు, మరి మీ ఎల్లో మీడియాలో అంతరాయం అని అందమైన పదాలతో రాస్తున్నారు. అదే మేము ఉంటే పొరపాటున. అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకేమనిపించిందంటే
ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మీరు చీఫ్ మినిస్టర్ గా కనపడలేదు చంద్రబాబు నాయుడు గారు. వెరీ చీఫ్ మినిస్టర్ గా కనపడుతున్నారు మీరు. మీ మాటలు కానీ లేకపోతే మీ అసత్యాలు కానీ చూస్తుంటే వెరీ చీఫ్ మినిస్టర్ గా కనపడుతున్నారు. చీఫ్ మినిస్టర్ గా మటుకి రాష్ట్ర ప్రజలకు మీ మీద గౌరవం లేదు. మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ గా చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. ఎప్పుడు వెళ్ళిపోతుందా ఈ విధ్వంసం అన్నట్టు చూస్తున్నారు. మరి చూస్తున్నాం గతంలోని పెన్షన్లు 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పెన్షన్ గురించి మీరు ఎక్కువగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నేను. 66,34,373 మందికి మీరు పెన్షన్లు ఇస్తున్నారు. అంటే ఎంత కట్ చేస్తారు మీరు? సుమారుగా 6,23,079 మందికి పెన్షన్లు కట్ చేస్తారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో పేదవారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రం 2 సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బంది పడినా 2 సంవత్సరాలు రాష్ట్రానికి ఆదాయం లేదు, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా సరే ఆయన పరిపాలన చేసింది 3 సంవత్సరాలు. గతంలో మీరు చేసిన విధ్వంసానికి రిపేర్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని రిపేర్ చేస్తూ ఒక్కొక్క మెట్టు ఒక్క ఇటుకు పేర్చుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదా? మీరు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేర్చిన ఇటుకలన్నీ విధ్వంసం చేసింది వాస్తవం కాదా? హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక పరమైన విషయంలో కానీ ఈ రాష్ట్రం అధోగతి పాలవడం ఈ 2 సంవత్సరాల్లో వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ హాయిగా ఉన్నారు? అదేవిధంగా ఏమన్నా అంటే మీరు నేను అద్భుతాలు చేశాను, లేకపోతే సూపర్ 6 సూపర్ హిట్ చేశాను అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ గ్రామాల్లో మీరు వెళ్ళిన గ్రామంలో మరి మా ప్రభుత్వ హయాంలో ఒక సచివాలయం కానీ, బ్రహ్మాండమైన సచివాలయం కానీ, ఒక ఆర్బీకే సెంటర్ కానీ, ఒక హెల్త్ సెంటర్ కానీ ఒక్కసారి మీ స్టేజ్ దిగి వెళ్తే అక్కడ కనపడతాయి. లేకపోతే ఒక స్కూల్ కానీ కనపడుతుంది. మా హయాంలో మేము కట్టిన స్కూల్ కానీ కనపడుతుంది. అవన్నీ విధ్వంసం చేయలేదా మీరు ఈ 2 సంవత్సరాల్లో? ఆ స్కూల్ కానీ, ఆ సచివాలయం కానీ, ఆ ఆర్బీకే కానీ మీరు విధ్వంసం చేయలేదా? మచ్చుకు ఆ గ్రామంలోనే మీరు విజిట్ చేసిన ఆ గ్రామంలోనే ఒకసారి అలా నడిచి వెళ్తే సచివాలయాలు అన్ని కనపడతాయి. మరి మీరు చేసిన విధ్వంసం నిరుద్యోగుల గురించి, రైతుల గురించి, మహిళల గురించి మేము మాట్లాడితే రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్టు. అంటే జగన్ గారు తాతయ్య గారు ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయింది. స్వర్గస్థులై 27 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఆయన ఫ్యాక్షనిస్ట్ అట. ఆయన హత్య చేసింది ఎవరో? ఈ తెలుగుదేశం నాయకులు కదా. 99లో ఆయన చంపేస్తే ఆయన్ని ఆ చంపిన వాళ్ళని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాచింది మీరు కాదా? ఆయన ఆ సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీరు ఈ ప్రజలకు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారో చెప్పాలి. కానీ ఎప్పుడో స్వర్గస్థులైన జగన్మోహన్ రెడ్డి గారు తాతయ్య గారి గురించి, లేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తే మీకే ప్రమాదం. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఒకరో గుర్తురారు. రాజశేఖర రెడ్డి గారితో పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఉచిత కరెంటు గుర్తొస్తుంది, వ్యవసాయం గుర్తొస్తుంది. మాట్లాడితే 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మొన్నే మరి పక్కనే పాకిరపేటలో కొబ్బరికాయ కొట్టారు స్టీల్ ప్లాంట్ కి. ఉన్న స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. జెండాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ల్యాండ్ ఎక్విజేషన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే అయిపోయింది, మాకేం రాకూడదు, పోనీ మేమన్నా మాట్లాడితే క్రెడిట్ చోరీ ఇదేది అంటారు. సరే మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ పగులుతుంది, పనులు మొదలవుతాయి ఆ స్టీల్ ప్లాంట్. కొబ్బరికాయ కొట్టి 1,00,000 ఉద్యోగాలు అంటారు. ఇచ్చేసాం.
1,00,000 ఉద్యోగాలు, ఇంకో 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టే ఆ 1,00,000 ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు. నేను మరీ చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 4,000, 5,000 అంతే కదా. మరి లోకల్ గా ఉన్న వాళ్ళకి ఎన్ని ఇస్తారు? అందులో స్థానికులకి అంటే తుని పాయకరపేటలో నిరుద్యోగులకి ఎన్ని ఇస్తారు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? లేకపోతే జిందాలో సొంత స్టేట్ నుంచి ఎంతమంది తెచ్చుకుంటారు? 1,00,000 ఇచ్చేసాను.